హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడే. ఈ మధ్య రీసెంట్లీ నేను ఒక వీడియో పోస్ట్ చేసాక చాలామంది సబ్స్క్రైబర్స్ ఇంటెస్టైన్స్లో ఈస్ట్ ఓవర్ గ్రోత్ ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు అనే క్వశ్చన్ని అడిగారు. ఈ క్వశ్చన్కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అయితే ముందు ఈస్ట్ ఓవర్ గ్రోత్ అంటే ఏంటి? బేసికల్లీ మీకు ఏమైనా డైజెషన్ సమస్యలు ఉండి, ఎస్పెషల్లీ హెచ్ పైలోరీ కానీ హై అమౌంట్స్లో ఉండి మీకు స్టమక్ యాసిడ్ కానీ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంటే మీ స్టమక్లో ఏదైతే మీరు తిన్న ఫుడ్ ఉంటుందో అది సరైన లెవెల్లో పేస్ట్ కాదు, అంటే దీన్ని ఖైమ్ అంటాం. కరెక్ట్ లెవెల్లో ఖైమ్ అవ్వాలి. ఖైమా గుర్తుంచుకోండి, అంటే మీ స్టమక్లో ఖైమ్ అయిపోవాలి మీ ఫుడ్, అంటే ఖైమ్. బట్ మీ స్టమక్ యాసిడ్ తక్కువ ఉంటే ఈ ఖైమా అవ్వదు. ఏమవుతుంది? సగం సగం అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. ఈ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిన అన్డైజెస్టెడ్ ఫుడ్ చాలా ఎక్కువసేపు పడుతుంది ఆ ఇంటెస్టైన్స్లోంచి డైజెస్ట్ అయ్యి బయటికి వెళ్ళడానికి. పూర్తి స్థాయిలో డైజెస్ట్ కాదు, చాలా టైం అక్కడ అన్డైజెస్టెడ్ ఫుడ్ అలాగే ఉంటుంది. ఈ టైంలో రెండు జరగవచ్చు. ఒకటి, మీ పెద్ద ప్రేగుల్లో ఉండాల్సిన బ్యాక్టీరియా చిన్న ప్రేగుల్లోకి వచ్చి ఆ ఫుడ్ని తినేస్తూ సీబో అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్కి దారితీయచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు ఫుడ్ ఉన్నప్పుడు ఏ విధంగా మీకు బయట మనం ఒక కంచంలో అన్నం పెట్టేసి అలా వదిలేస్తే ఒక 1 to 2 daysలో పాచి పెట్టేస్తుందో, అదేవిధంగా ఈ ఫుడ్ మీకు చిన్న ప్రేగుల్లో ఉండి పాచి పెట్టేస్తుంది, అంటే ఫంగస్ పెట్టేస్తుంది, ఈస్ట్ పెట్టేస్తుంది. ఫంగస్ ఈస్ట్ రెండూ పట్టవచ్చు. ఫంగస్కి ఈస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫంగస్ అనేది మల్టీ సెల్యులర్, ఈస్ట్ అనేది కూడా ఫంగస్సే కానీ సింగిల్ సెల్యులర్. సో అందుకనే డిఫరెన్షియేట్ చేయడం కోసం ఈస్ట్ని సింగిల్ సెల్యులర్ ఫంగస్ని ఈస్ట్ అంటాం, మల్టీ సెల్యులర్ ఫంగస్ని ఫంగస్ అంటాం. రెండు ఫంగస్ జాతే. డిఫరెన్స్ ఏంటంటే, ఫంగస్ అనేది అంటే అవుట్ బ్రేక్ లాగా వచ్చి మీకు సీరియస్ ఆటోఇమ్యూన్ జబ్బులు ఇచ్చి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫంగస్, ఎందుకంటే మల్టీ సెల్యులర్ కాబట్టి. ఈస్ట్ అనేది సింగిల్ సెల్యులర్ కాబట్టి అలాగ ఒక ఆటోఇమ్యూన్ జబ్బుల్లా ఇవ్వకపోవచ్చు, కానీ చాలా సీరియస్ జబ్బుల్ని వేస్తుంటుంది. సో ఈస్ట్ ఓవర్ గ్రోత్ అయింది ఇంటెస్టైన్స్లో అని ఎలా తెలుసుకోవచ్చు? సింపుల్ థింగ్ అండి. దీనికి సంబంధించి టెస్టులు అంటూ ఏమీ లేవు. మనకేంటంటే ఓన్లీ సిమ్టమ్స్ని బట్టి మాత్రమే మనం తెలుసుకోగలం. సిమ్టమ్స్ జనరల్గా ఎలా ఉంటాయి? నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అయితే ఏంటంటే అవి యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్. 90% యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల ఇవన్నీ రావడం అనేది 10% మనుషుల్లోనే అవుతుంది. 90% వాళ్ళలో ఈ డైజెషన్ ఇష్యూస్ వల్ల ఈస్ట్ ఓవర్ గ్రోత్ అయ్యే వస్తాయి. ఎందుకంటే ఈ బాగా ఓవర్ గ్రోత్ అయిన ఈస్ట్ మీ నర్వస్ సిస్టమ్ దెబ్బతీస్తుంది, మీ నరాలను వీక్ చేస్తుంది. నరాలను వీక్ చేస్తే వచ్చి వేరే సమస్యలు ఏంటి? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇలాగా ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ వెరికోస్ వీన్స్, వెరికోసీల్, ఇవి కూడా ఈస్ట్ ఓవర్ గ్రోత్ అవడం వల్ల వచ్చేవే. ఇవి కాకుండా స్కిన్ ఇష్యూస్, స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది. మీరు ఏసీ దగ్గర కూర్చుంటే చాలా ఎక్కువగా చలేస్తుంటుంది. మామూలు వాళ్ళు ఫీల్ అయ్యే చలి కంటే మీరు ఎక్కువ ఫీల్ అయిపోతుంటుంది, ఎందుకంటే మీ స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది. ఎందుకని? ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల. ఈ ఈస్ట్ అనేది మీ స్కిన్ సెల్స్ మీదకి వచ్చి మీకు ఇలాంటి ఫీలింగ్ వచ్చేలా చేస్తుంటుంది, మీ స్కిన్ సెల్స్ని వీక్ చేస్తుంది. అండ్ అలాగనే కాదు, సెబరిక్ డెర్మటైటిస్ అనే ఒక చర్మవ్యాధి, అది ఒక్క చర్మవ్యాధి మాత్రమే కాదు, హై అమౌంట్స్లో స్కేలీ డాండ్రఫ్ ఉండడము, మీ ఆర్మ్ పిట్స్లో కానీ గజ్జల్లో కానీ చాలా హై అమౌంట్స్లో పిగ్మెంటేషన్ అవ్వడం, ఈవెన్ ఫేస్ మీద పిగ్మెంటేషన్. కొంతమందికి మీరు చూస్తుంటుంది ఇక్కడ పిగ్మెంటేషన్ నల్లగా వస్తుంటుంది. అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంటుంది. బట్ డయాబెటీస్ లేకపోయినా ఈస్ట్ ఓవర్ గ్రోత్ అయిన వాళ్ళకి కూడా వస్తుంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్లనే ఇది వస్తుంది యాక్చువల్లీ. సో ఓవరాల్గా ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల ఈ పిగ్మెంటేషన్ వస్తుంటుంది. ఇక్కడ పిగ్మెంటేషన్, సైడ్స్లో పిగ్మెంటేషను, వాళ్ళని చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది ఒక వీళ్ళకి పిగ్మెంటేషన్ అయింది, వీళ్ళకి ఈస్ట్ ఓవర్ గ్రోత్ ఉంది అని. అండ్ ఇది కాకుండా లైపోమా కొవ్వుగడ్డలు. లైపోమా కొవ్వుగడ్డ అంటే మీరు చూస్తుంటారు మన చేతుల మీద కాళ్ళ మీద ఇలా ఉబ్బినట్టు ఉంటాయి యాక్చువల్లీ.
కొవ్వు గడ్డలు అవి. వాటి వల్ల ఏమీ నష్టం లేకపోయినప్పటికీ అవి చూడడానికి బాగోవు యాక్చువల్లీ. చూడడానికి చాలా అంటే ఎక్కువగా ఉండి మనం చాలామంది సెలబ్రిటీస్ ఎవరన్నా ఈ లైపంపు కొవ్వుగడ్డలు వస్తే సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. మీకు అమీర్ ఖాన్ ఒక ఎగ్జాంపుల్. అమీర్ ఖాన్కి లైపంప కొవ్వుగడ్డలు చాలా ఎక్కువ స్థాయిలో వచ్చి ఈవెన్ చేతుల మీద కూడా వచ్చి రెగ్యులర్గా వాటికి సర్జరీస్ చేయించుకుంటూ ఉంటాడు తను. సో ఇలాగా ఈ ఈస్ట్ అనేది ఏదో అంటే నార్మల్ వాళ్ళకి వస్తుందని కాదు, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఈస్ట్ ఓవర్గ్రోత్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉండవా, వాళ్ళకి వేరే సమస్యలు ఉండవా. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న చాలామందిలో ఈ ఈస్ట్ ఓవర్గ్రోత్, ఫంగల్ ఓవర్గ్రోత్ అనేది గమనించడం జరిగింది. చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఇమీడియట్లీ ఆటోఇమ్యూన్ జబ్బులు రావడం, ఈస్ట్ రిలేటెడ్ జబ్బులు రావడం అనేది స్టార్ట్ అయింది. అది ఇప్పటికే నడుస్తుంది బేసికల్లీ, ఇంకా పెరుగుతున్నాయి యాక్చువల్. అందుకని మీరు రెగ్యులర్గా ఆ సెలబ్రిటీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేదండి, ఈ సెలబ్రిటీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేదండి వింటుంటారు. ఈ చనిపోవడం హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడమే కాదు, చాలామందిలో యాంగ్జైటీలు పెరిగిపోయినాయి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ పెరిగిపోయినాయి, ఇంకా చాలా 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 ఇష్యూస్ వస్తున్నాయి యాక్చువల్లీ. అండ్ యాక్చువల్లీ నా ఫ్రెండ్స్లోనే అనేక మంది నా ఏజ్, నాకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవడం అనేది జరిగింది. అంటే ఇంత అధిక సంఖ్యలో హార్ట్ అటాక్స్ రావడం అండ్ ఇవన్నీ గవర్నమెంట్ లెక్కల్లో కూడా మీకు కనిపించవు. ఎందుకంటే గవర్నమెంట్ లెక్కల్లో కోవిడ్ డెత్స్ని వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. మీరు ఎంతమంది తెలిసే విషయం, ఎన్ని యాక్చువల్ కోవిడ్ డెత్స్ ఉన్నాయో వాటిని చాలా తక్కువ చేసి చూపించేది మన ఇండియాలో ఎస్పెషల్లీ. సో అలాంటప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్న వాళ్ళ సంఖ్య కరెక్ట్ అమౌంట్లో ఎందుకు చూపిస్తారు? అది కూడా చాలా తక్కువ చేసి చూపిస్తే కోవిడ్ తర్వాత కొంత పర్సెంటేజ్ హార్ట్ అటాక్లు పెరిగినాయి అని వస్తున్నది యాక్చువల్లీ. అంతేగాని యాక్చువల్ చాలా వరకు హార్ట్ అటాక్లు నోట్ అవ్వట్లేదు, చాలామంది చనిపోతున్నారు. చాలామంది చనిపోయిన విషయం కూడా, హార్ట్ అటాక్ వల్ల చనిపోయిన విషయం కూడా నోట్ అవ్వట్లేదు. కాబట్టి మీకు చెప్పాలంటే ఆల్మోస్ట్ డబల్ అయినాయండి కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్. అది కూడా చాలా ఫిట్గా ఉండే వాళ్ళలో అండ్ యంగ్గా ఉండే వాళ్ళలో ఇవన్నీ వస్తున్నాయి. ఎస్పెషల్లీ 40s, 35 to 45, 50 ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యేదండి హార్ట్ అటాక్స్ తోటి. నాకు బాగా పరిచయం ఉన్న చాలా క్లోజ్ ఫ్రెండ్ సినిమాటోగ్రాఫర్, అతను చనిపోయాడు. ఇంకా అంటే నాతో పాటు మేము హ్యాపీగా కలిసి తిరిగిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది. అండ్ ఈ విషయం చెప్తుంటే కొంతమంది వ్యాక్సిన్ వల్ల కాదు, ఇది వ్యాక్సిన్ వల్ల అసలు ఇదేం కాదు, అప్పుడెప్పుడు వ్యాక్సిన్ ఇప్పుడు ఎఫెక్ట్ చూపించడం, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంటుంది. ఏమాత్రం అవగాహన లేకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఎనీవే, ఇవన్నీ ఏ విధంగా ఈస్ట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంతే కాదు, ఇంకా చాలా వరకు చెప్పినట్టున్నాను. ఫ్యాట్ బాల్స్, దాంతోపాటు ఇంకా ఇలాగేనండి మీకు కొన్నిసార్లు సైనస్, ఆస్తమా, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం అండ్ సడన్గా స్ట్రోకులు రావడం, ఇవన్నీ కూడా ఈస్ట్ ఓవర్గ్రోత్ లక్షణాలు యాక్చువల్లీ. అంటే అసలు ఏ విధమైన హార్ట్ డయాబెటీస్ కానీ, అటు బీపీ ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా కూడా సడన్గా స్ట్రోక్ వస్తుంటుంది. ఇది ఈస్ట్ ఓవర్గ్రోత్ లక్షణం యాక్చువల్లీ. కొంతమందికి నైట్ పడుకునేటప్పుడు నిద్రలో ఉన్నప్పుడు నైట్ సడన్గా మెలకు వచ్చేస్తుంటుంది. ఎందుకు? నాలుక ఫుల్ డ్రై అయిపోతుంటుంది, భయంకరమైన డ్రై అనమాట. వాళ్ళు లేచి మంచినీళ్ళు తాగితేనే కానీ, అది కూడా మంచినీళ్ళు తాగాక కాసేపు అయితేనే కానీ వాళ్ళకి నార్మల్గా అవ్వదు. అండ్ కొంతమంది ప్రతి గంటకి లేచి మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. ఇది కూడా ఈస్ట్ ఓవర్గ్రోత్ లక్షణమే. స్పెసిఫికల్లీ క్యాండిడా అనే ఈస్ట్ ఓవర్గ్రోత్ లక్షణం. అండ్ క్యాండిడా అనేది కొంచెం లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ రిమైనింగ్ ఈస్ట్లు. అంటే మిగిలిన ఈస్ట్లు, మనకి ఈస్ట్లో చాలా రకాలు ఉన్నాయి, మనకి వాటి పేర్లు కూడా తెలియదు యాక్చువల్గా. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈస్ట్లు ఉన్నాయి అండ్ ఈస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజ్ మీకు ఇవ్వచ్చు. అయితే క్యాండిడా అనే ఈస్ట్ చాలా కష్టంగా దీన్ని అంటే బాడీలోంచి బయటకు వెళ్ళడానికి చాలా కష్టం. అయితే చాలా అటెంప్ట్లు చేయాల్సి ఉంటుంది. చాలా మీరు ఒక 5 to 6 months ట్రీట్మెంట్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ క్యాండిడా అనే ఈస్ట్ ఏంటంటే మీకు మీ స్మెల్ బ్యాడ్గా వచ్చేలా చేస్తుంటుంది. మీకు ఏంటంటే ఇది అన్నవాహికలో మీకు ఎప్పుడైనా ఎండోస్కోపీ చేసినప్పుడు తెల్లగా పెరుగులా కనిపిస్తుంటుంది. మీరు ఎప్పుడైనా ఎండోస్కోపీ చేస్తుంటే మీ ఫ్రెండ్నన్నా ఎవరినన్నా తీసుకెళ్ళండి,
చాలా చోట్ల మీకు ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు అలౌ చేస్తారు చూడడానికి. అది చూసినప్పుడు చాలామంది దీన్ని నోట్ చేయరు, ఎండోస్కోపీ చేసి డాక్టర్స్ అలా నోట్లోకి పెట్టి ఇలా కింద పంపిస్తున్నప్పుడు ఒక పిరుగులాగా తెల్లగా కనిపిస్తుంటుంది. అది క్యాండిడానే ఈస్ట్. కానీ దీన్ని చాలామంది డాక్టర్స్ ఎండోస్కోపీలో మెన్షన్ చేయరు. వాళ్ళ ఇంప్రెషన్లో నార్మల్ అంటారు, కానీ ఈ క్యాండిడానే ఈస్ట్ ఉన్న విషయం చాలామంది మెన్షన్ చేయరు, కొంతమంది మెన్షన్ చేస్తుంటారు. ఈ తెల్లని ఈ లేయర్ ఉండి ఇలా పెరుగులా ఉంది అంటే ఈ క్యాండిడా. ఇది మీకు ఒకటి, మీరు ఏమైనా టాబ్లెట్స్ వేసుకుంటున్నా, కొన్ని ఐటమ్స్ ఆహార పదార్థాలు తిన్నా చాలా కష్టంగా మింగుడు పడుతుంటాయి అవి. ఎందుకు? ఈ లేయర్ ఏదైతే ఉంటుందో పెరుగు లాంటి లేయర్ అది దానికి అతుక్కుపోతూ ఉంటాయి. అండ్ మీకు ఏదైతే మీరు స్మెల్ వదులుతుంటారో, మీ బ్రెత్ ఏదైతే ఉందో అది బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఎందుకు? ఈ ఈస్ట్ అనేది ఈస్ట్ స్మెల్ ఎప్పుడు బాగోదు. అండ్ ఈ ఈస్ట్ మీకు అన్నవాహిక మొత్తం ఉంది. సో గాలి ఎప్పుడైతే మీరు వదులుతుంటారో దానికి చాలా బ్యాడ్ స్మెల్ ఉంటుంది. సో బ్యాడ్ స్మెల్ ఉంటుంది కాబట్టి మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవతల వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు. అండ్ ఈ క్యాండిడాని ఈస్ట్ని బాడీ నుంచి బయటకు పంపించడం కష్టమైన పని, బట్ సాధ్యం, 100% సాధ్యం. మీరు ఈ క్యాండిడాని ఈస్ట్ ఉంటే మాత్రం మా దగ్గర ఆల్మోస్ట్ 5 to 6 months ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంత ఈజీగా తగ్గేది కాదు. అండ్ ఈ టైంలో చాలా సప్లిమెంట్స్ వాడాల్సి కూడా ఉంటుంది. క్యాండిడాని ఈస్ట్ చాలా స్టబ్బాన్ ఈస్ట్ అనుకోండి మీరు. సో మనకి ఇది క్యాండిడా యొక్క లక్షణం. ఇది కాకుండా ఈ మిగిలిన నేను చెప్పాను చూస్తారు, సెబరిక్ డెర్మటైటిస్, చర్మ వ్యాధులు, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, ఈవెన్ పిల్లల్లో ఆటిజం, ఇవన్నీ కూడా రావడంలో ఈస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈస్ట్లు అండి. ఈ ఈస్ట్లన్నీ కూడా ఓవర్గ్రోత్ ఏంటంటే డెఫినెట్లీ జబ్బులు వస్తాయి. చాలామంది చేసే పని ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. స్కిన్ ఇష్యూస్ వచ్చినప్పుడు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు, ఎండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. ఇలాగే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటే డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు. బట్ యాక్చువల్లీ నిజానికి అఫ్కోర్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా గ్యాస్ట్రో ఎంటరాలజీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ డైజెషన్ గురించి తెలుసు, కానీ ఈ ఈస్ట్ ఓవర్గ్రోత్ వల్ల ఇవన్నీ వస్తాయని తెలియదు. ఇది అనేక సంవత్సరాలుగా నేను ఎంతో రీసెర్చ్ చేసి కనిపెట్టిన విషయాలండి ఇవి. సో మీకు డెఫినెట్లీ మీకు ఒక ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్టే మీకు ఇది డెఫినెట్లీ మీకు ట్రీట్ చేయగలదు. అండ్ ఇది ట్రీట్ చేయడానికి డెఫినెట్లీ అలోపతి వాడాల్సి వస్తుంది, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా అప్పుడప్పుడు వాడాల్సి వస్తుంది, అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి వస్తుంది. సో కంబైన్డ్ ట్రీట్మెంట్తోనే మీకు దీని సొల్యూషన్ సాధ్యం. రవిడే వెల్నెస్ సెంటర్ మాది ఏదైతే వెల్నెస్ సెంటర్లో ఉందో మేము రెగ్యులర్గా వీటికి ట్రీట్మెంట్ ఇస్తుంటాము. అండ్ అతి త్వరలో మేము కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము, కొత్త లొకేషన్లో. అక్కడ ఇంకా మంచి ఫెసిలిటీస్ తోటి, మంచి జిమ్ తోటి, అండ్ మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తోటి, అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అందుబాటులో ఉండేలాగా అవుట్లెట్ తోటి, అండ్ ఆర్గానిక్ ఫుడ్స్తో మా ఆర్గానిక్ అండ్ న్యాచురల్, బేసికల్గా ఆర్గానిక్ తక్కువ, న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ, వాటితోనే మీకు అతి త్వరలో మేము డైట్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం. సో చాలా ఐడియల్ ట్రీట్మెంట్, చాలా హెల్తీ ట్రీట్మెంట్, చాలా అద్భుతమైన ఎన్విరాన్మెంట్లో మీకు ఇవ్వబోతున్నాం. అండ్ నేను నాతో పాటు ఒక అలోపతిక్ డాక్టర్, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్, ఒక న్యూట్రిషనిస్ట్, మేమంతా కూడా మీకు దగ్గరలోనే అవైలబిలిటీలో ఉంటాం. సేమ్ ప్రెమిసెస్లో మేమంతా కూడా ఉంటాం. కాబట్టి మీకు ఎప్పుడు ఏదో ఒకవేళ అయినా కూడా మేము మీకు అత్యంత దగ్గరలో అందుబాటులో ఉండి మీకు ఇమీడియట్లీ సొల్యూషన్ అందేలా చేస్తాం. అదే అండి. ఎనీవే అతి త్వరలో ఏదైతే ఇది స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయ్యేటప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. మా క్లినిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినిక్ అయితే మూవ్ చేస్తున్నాము ఒక 15 daysలో. ఆ క్లినిక్ మూవ్ చేసిన ఒక 15 daysలో వెల్నెస్ సెంటర్ కూడా మూవ్ అవుతుంది. ఎనీవే అండి, నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.